హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ వాక్స్. ఇప్పుడు మార్నింగ్ 5 అవుతుందండి. సో, అందుకే గుడ్ మార్నింగ్ చెప్పాను. మార్చ్ ఫస్ట్ వీక్‌లో విహాన్‌ది బర్త్‌డే ఉందన్నాను కదా! ఈరోజే అండి బర్త్‌డే. సో, విహాన్ అండ్ నిహిత్ ఇద్దరైతే పడుకున్నారు. వాళ్ళు లేచేలోపు నేను ఫాస్ట్‌గా పూజ చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ జున్ను లేచాడంటే నన్ను అస్సలు పూజ చేసుకోనివ్వడు. సో, ముందైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి నేను. నేను దేవునికి నైవేద్యం చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్. నైవేద్యం అంటే సేమియా పాయసం అయితే త్వరగా అయిపోతుంది. అండ్ విహాన్‌కి కూడా చాలా ఇష్టం. అది సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకోటేంటంటే నిన్న నైటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిల్క్ ప్యాకెట్, సేమియా ప్యాకెట్ అన్నీ ముందే తెప్పించి పెట్టుకున్నాననమాట. ఏంటంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కదా! మనకు చేస్తానికి ఈజీగా ఉంటదని చెప్పేసి నేను నైట్ మొత్తం తెప్పించి పెట్టుకున్నాను. ఇంకా సేమియా పాయసం అయితే చేసేసాను. దేవునికి కావాల్సిన సామాన్లు కూడా నేను ఇంకా నైటే తెప్పించి పెట్టుకున్నాను. అంటే కొబ్బరికాయ, పూలు ఇవన్నీ కూడా నేను నైటే తెప్పించి పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. అండ్ మెయిన్ ఏంటంటే నాకు జున్ను లేచాడంటే అస్సలు చేసుకోనివ్వడు. అప్పటికి మధ్యలో ఒకసారి లేచాడు. వెళ్ళి కొంచెం వాటర్ తాగించేసి అలా కొంచెం నచ్చజెప్పేసి మా హస్బెండ్‌ని లేపి తనకిచ్చేసి అయితే వచ్చాను. విహాన్ అయితే ఇంకా లేవలేదు. పడుకునే హలో! ఫైనల్‌గా పూజ అయితే అయిపోయింది. ఇంకా విహాన్ పడుకునే ఉన్నాడు. లేవలేదు. తనకొక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సర్ప్రైజ్ అంటే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదిది. బట్ లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చేశాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అలా చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకో మా చిన్నోడు అస్సలు చేయనివ్వట్లేడు వాడైతే. జున్ను బెలూన్ బ్లో చేద్దామా? అన్న హ్యాపీ బర్త్‌డే కదా ఈరోజు. జిన్ను బెలూన్ బ్లో చేద్దామా? అన్న లేచాడా? అన్న లేచాడా? అన్న హ్యాపీ బర్త్‌డే కదా ఈరోజు. వద్దు 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 వద్దు. చాలా ఇదిగో నేను మా వారిద్దరం కలిసి చేస్తున్నాం. తన సైడ్కి కూర్చుంటాడు రాదంట వీడియోకి. జున్ను అస్సలు చేయనివ్వట్లేడండి. అబ్బా ఓ దోమ ఉంటది. విహాన్‌కి ఇలా బెలూన్స్ అన్ని తన దగ్గర పెట్టుకొని ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అసలు. వాడు లేచి లోపల తొందరగా బెడ్ మీద అన్ని వేసేసేయాలి. అంటే పెద్ద సర్ప్రైజ్ కాదు. వాళ్ళకి ఏంటంటే ఇలా చేస్తుందంటే పెద్ద అయిన తర్వాత మా పేరెంట్స్ అలా చేశారు నా చిన్నప్పుడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అవన్నీ అంటూ ఉంటే మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నాతో పాటే లేచాడండి. నేను పూజ సగం చేశాను. మధ్యలో ఇంకా లేచాడనమాట. ఏడుస్తుంటే మళ్ళీ వచ్చి కొంచెం సెట్ చేసేసి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాను. విహాన్ లేస్తున్నాడు. వెయిట్ కన్నా. విహాన్ హ్యాపీ బర్త్డే నానా. హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే నాని. హ్యాపీ బర్త్డే బంగారు. విహాన్ ఇంకా అలా బెడ్ మీద అవన్నీ చూసేసరికి చాలా హ్యాపీ అయ్యాడు. ఎప్పుడు లేచావు మమ్మీ, బెలూన్స్ అన్ని ఎప్పుడు బ్లో చేసావు అన్నీ అంటున్నాడు అసలు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మా ఇద్దరికి కూడా. సో పిల్లలిద్దరు ఇంకా కాసేపు అలా బెడ్ మీద ఆడుకున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరికి అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా విష్ చేశారనమాట. ఇంకా విహాన్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. నేను ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. విహాన్ రెడీ అయిపోయాక ఇంకా ప్రసాదం తీసుకొని అందరం స్వీట్ పెట్టామన్నమాట. నేను మోస్ట్లీ ఇద్దరికి సేమ్ డ్రెస్ తీసుకునేలాగా చూస్తాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి అలా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. దొరకకపోతే ఓకే, దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. ఆ తర్వాత ఇంకా అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. విహాన్కి బర్త్డే కోసం సైకిల్ తీసుకున్నాం కదా, అది కూడా పూజ చేయించేసాం అనమాట అక్కడే. ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 11:30 అలా అయిపోయిందనమాట. ఇంకా ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. బర్త్డే కదా, ఇంకా కొంచెం స్పెషల్ ఉంటే బాగుంటుంది కదా అనేసి బగారా రైస్, మటన్ కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా విహాన్కి లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ అయిపోయాయండి. ఇప్పుడు 10 days హాలిడేస్ అనమాట. లేకుంటే స్కూల్కి వెళ్ళేవాడు. యాక్చువల్గా విహాన్ బర్త్డేకి ఎప్పుడైనా స్కూల్ ఉంటుంది. బట్ ఈసారి స్కూల్ లేదు. స్కూల్కి వెళ్ళినప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్కి మంచిగా స్వీట్స్ ఇస్తాడు, రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటాడు. ఇలా ఉంటదన్నమాట. బట్ ఈసారి స్కూల్ అయితే లేదు.
తనతో స్పెండ్ చేయాలనేసి మా వారు కూడా లీవ్ తీసుకున్నారు ఈరోజు. ఇంకా లంచ్ చేశాక అందరం కాసేపు అలా పడుకొని ఈవినింగ్ బర్త్‌డే పార్టీకి ప్రిపేర్ చేస్తున్నామనమాట అందరం. జున్ను మాత్రం అస్సలు చేయనివ్వట్లేదండి. మా అత్తయ్య చాలా ట్రై చేస్తున్నారు. బట్ వాడు మాత్రం చేయనివ్వట్లేదు. యాక్చువల్‌గా బర్త్‌డే పార్టీకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేశాననమాట ఎప్పుడైనా స్కూల్ ఉన్నప్పుడు. బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ మా నైబర్స్‌నే పిలిచాను. ఎందుకంటే హాలిడేస్ కదా! అందరూ ఊరికెళ్లారనమాట. ఫైనల్‌గా డెకరేషన్ అయితే అయిపోయిందండి. కొంచెం సింపుల్‌గానే చేశాము. ఇంకా విహాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా నైబర్స్ వాళ్ళంతా కూడా వచ్చేసారనమాట. ఇంకా తర్వాత కేక్ కటింగ్ కూడా చేసేసాము. పిల్లలు ఏంటంటే బర్త్‌డే పార్టీ ఎంత ఎంజాయ్ చేశారో తెలిసిందే కదా మనందరికీ. సో, ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక అందరికీ కేక్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చేసామనమాట. పిల్లలకి కేక్ అయితే చాలా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బావుంది. మేము కూడా తిన్నాం గదా! టేస్ట్ చాలా బావుండే. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. విహాన్‌కైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా తెలిసిందే గదా! పిల్లలకి గిఫ్ట్స్ వస్తున్నాయంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంకా అంటున్నాడు వాడు, "మమ్మీ ఇవి గిఫ్ట్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ చేద్దామా మమ్మీ వీడియో ఒకటి" అన్నాడు. ఓకే నాన్న చేద్దాంలే అన్నాను. ఎందుకంటే ఉన్నవి కొన్ని గిఫ్ట్స్ గదా! ఏముంది నాన్న అంటే, "లేదు మమ్మీ అన్బాక్సింగ్ చేద్దాం చాలా బావుంటుంది" అన్నాడు. ఇంకా నేను కూడా 2 డేస్‌లో చేద్దాంలే నాన్న అన్బాక్సింగ్ వీడియో అని చెప్పేసన్నాను. ఓకే. ఇదండి మా విహాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్. మార్నింగ్ 5 ఏఎం టు నైట్ 10 పీఎం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.